See the 18th question. 18th example. Somebody not understood yesterday in previous class. How many spherical balls can be made out of a solid cube of lead whose edge measure 44 centimeters and each ball being 4 centimeters in diameter? అంటే అక్కడ ఒక సాలిడ్ క్యూబ్ ఉందండి. ఫస్ట్ డయాగ్రామ్లో ఒక సాలిడ్ క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ నుండి మనము స్పియర్స్ని తయారు చేయాలి, దాన్ని మెల్ట్ చేసి. ఓకేనా? అక్కడ మనకి క్యూబ్ కావాలంటే ఏం కావాలంటే ఓన్లీ సైడ్ ఒకటి చాలు, వన్ సైడ్. ఎంత ఇచ్చాడండి సైడ్? 44 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ స్పియర్లో మనకి డయామీటర్ ఇచ్చేసాడు. మనకు కావాల్సింది రేడియస్ చాలన్నమాట. రేడియస్ ఉంటే సరిపోతుంది. సో 2 సెంటీమీటర్స్ ఇది రేడియస్. 2 ఉన్నాయి. ఆ క్యూబ్ నుంచి ఎన్ని స్పెరికల్ బాల్స్ తయారు చేయగలమో అడుగుతున్నాడు అండి. సో సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు 4/2. ది గివెన్ ఫర్ యూ రేడియస్, సారీ డయామీటర్, యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ రేడియస్, 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. బిగ్ వన్ ఏమంటే అది న్యూమరేటర్లో, స్మాల్ వన్ ఏముంది అది డినామినేటర్లో. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్పియర్, ఒక్క స్పియర్ కనుక్కుంటే చాలండి. ఓకేనా? టోటల్ ఎన్ని స్పియర్స్ కావాలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్పియర్స్ ఉన్నాయో మనం కనిపెట్టచ్చు. లెట్ us see వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఆర్ ఎస్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ దట్ ఈక్వల్ టు 4/3 pi r power 3. We know the a value, that is 44 whole power 3. It will be written as 44 into 44 into 44 divided by 4/3 into pi means 22/7 into here radius sphere of the radius is 2. So 2 power 3, it will be written as 3 times. So by doing the cancellation, ఓకేనా, ఆ 3 డినామినేటర్లో ఉన్న ఆ 7 అనేది రెసిప్రోకల్ అయిపోతుందండి. ఓకేనా? రెసిప్రోకల్ అయిపోయి న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. బై డూయింగ్ ద క్యాన్సిలేషన్ 2541. ఓకేనా? ఎన్ని నెంబర్ ఆఫ్ స్పియర్ ఆఫ్ బాల్స్ తయారు చేయొచ్చు అంటే కనుక మనము 2541 బాల్స్ని తయారు చేయొచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద వాల్యూ. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ ఈజ్ 2541. See the next one. See the question. Exercise 10.4, fourth problem అండి. See in your text books. A well of diameter 14 meters is dug 15 meters deep. అంటే ఒక బావి తవ్వుతున్నామండి, ఒక వెల్. దాని యొక్క రేడియస్ ఇవ్వలేదండి, అక్కడ డయామీటర్ ఇచ్చాడు. ఓకేనా? డయామీటర్ ఇచ్చాడు 14. ఇట్ విల్ బికమ్ 7 meters రేడియస్. 7 meters రేడియం. అప్పుడు డగ్ ఇంటూ ద డీప్ అనేది ఏమవుతుందండి 15 meters హైట్ అయిపోతుంది. సో ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఫస్ట్ డయాగ్రామ్ సిలిండర్ ఉంది కదా, అదే కదా, అది ల్యాండ్ మీద ఉండే మన ఎర్త్ మీద ఉందనుకుంటే మనం కిందికి తవ్వుతే కానీ ఇక్కడ రేడియస్ ఏమవుతుందండి అప్పుడు 7 centimeters. ఇక్కడ హైట్ అనేది 15 meters, సారీ అన్ని మీటర్స్లో ఇచ్చాడు కదా. సో 7 meters హైట్ అనేది 15 meters కంప్లీటెడ్ సిలిండర్ వచ్చేసింది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ ప్రాబ్లం అండ్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. ద ఎర్త్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ అవుట్ ఈవెన్లీ అరౌండ్ ఇట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సర్క్యులర్ రింగ్ ఆఫ్ ద విత్ 7 meters టు ఫార్మ్ అన్ ఎంబార్క్మెంట్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్కి ఏం చేసామంటే చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్లో ఒక కొంచెం లోతు తొగి బావిలాగా తీసేసి ఆ మట్టినంతా ఏం చేసామంటే ప్లాట్ఫామ్ షేప్లోకి తీసుకొని వచ్చాం. ఆ మట్టినంతా తీసి క్యూబాయిడ్ షేప్లోకి వేసినాం థర్డ్ క్వశ్చన్లో. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్లో ఏం చేసినామంటే బావి తొగినాము, ఆ మట్టినంతా ఏం చేసినామంటే మన సరౌండింగ్ మన చుట్టూనే వేసుకున్నాం. ఆ బావి చుట్టూనే వేసినాం, సైడ్ వేయలేదండి, ఆ బావి చుట్టూనే. అదే డయాగ్రామ్. సెకండ్ వన్ ఇస్ ద పర్ఫెక్ట్ డయాగ్రామ్. ఓకేనా? ఫస్ట్ వన్ అనేది మీకు అర్థం కావడం చెప్పాను. ఫస్ట్ ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్కి మనం చుట్టుపక్కల వేసేసుకున్నాం మట్టి కొంచెం ఎత్తు వచ్చేసింది హైట్.
ఓకేనా, అంతే కదా. ఆ లోపలంతా తవ్వి మట్టి పైకి వేసే కన్నా అది కూడా సర్కిల్ షేప్లోనే వేసుకొని వచ్చినాం ఆ మట్టిని కూడా, ఎక్స్ట్రా మట్టిని. ఓకేనా, అందుకని ఇది ఎలా ఉందండి, హాలోన్ సిలిండర్ లాగుంది. ఓకేనా, హాలోన్ సిలిండర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, వాల్యూమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇంటీరియర్, ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్లో చెప్పాను. అలాగనమాట, సిలిండర్ లోపల సిలిండర్ లైక్ దట్. సి ఇక్కడ ఇలా వచ్చేసిందండి. సెకండ్ డయాగ్రామ్లో చూసుకోండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. విడ్త్ ఇచ్చాడండి అక్కడ, విడ్త్. ఓకేనా, అక్కడ నేను మార్క్ చేయడానికి లేదు, మీకు ఇంకొక డయాగ్రామ్లో చూపిస్తానండి. మీకు డయాగ్రామ్ అర్థమైంటే ఓకే. ఇప్పుడు ఒక సిలిండర్, ఒక బావి తగినామండి. ఆ బావికి ఆ వచ్చే లోపల మట్టి అంతా మన చుట్టూ వేసుకున్నాం ఒక సర్కిల్ షేప్లో. ఇలా వస్తుంది డయాగ్రామ్, అర్థమైందా అండి? సో ఇన్సైడ్ గ్రే కలర్లో ఉంది కదా డయాగ్రామ్, ఆన్ ద స్క్రీన్. ఆ గ్రే కలర్లో ఉన్న రేడియస్ ఎంత ఇచ్చాడండి, అంటే సిలిండర్ యొక్క రేడియసే కదా అది, గ్రే కలర్లో ఉండేదంతా ఎంత, 7 మీటర్స్. ఓకే, అండర్స్టూడ్, 7 మీటర్స్ అండి. అక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా మనకి, ఆరెంజ్ కలర్లో ఉంది కదండి. ఆరెంజ్ కలర్లో ఉండేదాన్ని, ఆరెంజ్ కలర్లో ఆ కలర్లో ఉండేదంతా మనం ఎక్స్ట్రా మట్టి ఇప్పుడు వేసినాం దాని చుట్టూ, అర్థమైంది కదండి. ఓకేనా, సో ఆ ఆరెంజ్ కలర్ ఉండేదాన్ని విడ్త్ అని పిలుస్తాం, విడ్త్. ఓకేనా, సెంటర్ ఎక్కడుందండి అంటే ఇన్నర్ సర్కిల్, గ్రే కలర్లో ఉన్న సర్కిల్ నుంచి అదనమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం కాదు, ఓన్లీ టాప్ మాత్రం చూపిస్తానండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వరకు అర్థమైంది కదా, టాప్ చూపిస్తాను, టాప్ సైడ్ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. సి టాప్ సైడ్ ఎలా వస్తుందండి, ఇలానే కదండి. సి ద ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ లాగా వస్తుందండి. ఏంది టాప్ సైడ్, ఇన్నర్ సైడ్ ఒక సర్కిల్, అవుటర్ సైడ్ ఒక సర్కిల్. ఓకేనా, దీన్ని ఏమని పిలుస్తామంటే విడ్త్ అని పిలుస్తాం. ఓకేనా, సర్కిల్ లోపల ఇక్కడ ఉంది కదా సెకండ్ డయాగ్రామ్ చూడండి, లోపల ఉండేదాన్ని స్మాల్ ఆర్ అనుకుందాం, బయట ఉండేదాన్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. అండర్స్టూడ్. ఓకేనా, లోపల ఉన్న సర్కిల్ని స్మాల్ ఆర్ రేడియస్, అక్కడ సెంటర్ నుంచి బయట వరకు వచ్చే అవుటర్ సైడ్ ఇదంతా మట్టి కదండి. ఓకేనా, క్యాపిటల్ ఆర్లో ఉండేదంతా ఏమవుతుందంటే అదంతా మనం వేసిన మట్టి. ఓకేనా, లోపల నుంచి తీసిన మట్టి అనమాట. ఓకేనా, క్యాపిటల్ ఆర్. సో స్మాల్ ఆర్ అంటే రేడియస్ ఇచ్చేసాడు ఆల్రెడీ, డయామీటర్, సిలిండరే కదా అది, సిలిండర్ ఒక డయామీటర్ ఇచ్చేసాడు. మనం రేడియస్లో కన్వర్ట్ చేస్తే అది 7 మీటర్స్ అయిపోతుంది స్మాల్ ఆర్ అనేది. అండర్స్టూడ్. క్యాపిటల్ ఆర్ అంటే మీకు తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ప్లస్ విడ్త్ అనే కదా, స్మాల్ ఆర్ ప్లస్ విడ్త్ దట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయిపోతుంది. స్మాల్ ఆర్ ఎంత అండి, 7 మీటర్స్ ఆల్రెడీ మనకు తెలుసు. డయామీటర్ ఇచ్చాడు, రేడియస్లో కన్వర్ట్ చేసుకున్నాం, సిలిండర్ది అది, ప్రీవియస్ సిలిండర్ది. ఓకేనా, ప్లస్ విడ్త్ అక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్లో సెకండ్ లైన్లో, ఏ సర్క్యులర్ రింగ్ ఆఫ్ విడ్త్ 7 మీటర్స్, 2 7 ఇచ్చాడు, అందుకటి 14. ఒకవేళ విడ్త్ కన్నా 5 ఇచ్చింటే 12 అయిపోతుంది. ఓకేనా, 2 సేమ్ ఇచ్చినాడు, కన్ఫ్యూజ్ కావద్దండి. రేడియస్, సిలిండర్ యొక్క రేడియస్ డయామీటర్ 4 ఇచ్చినట్టు రేడియస్ 7 అయిపోతుంది, విడ్త్ కూడా 7 ఇచ్చినాడు, సో 14. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 7, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 14. అది మనకు కావాల్సింది. ఎందుకంటే స్మాల్ ఆర్ అనేది ఇంటర్నల్, క్యాపిటల్ ఆర్ అనేది ఎక్స్టర్నల్, అంతే కదా. ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇంటర్నల్, ఆల్రెడీ మీకు తెలుసు. హాలోన్ స్పియర్స్, హాలోన్ హెమిస్పియర్ చేసాము, ఇప్పుడు హాలోన్ సిలిండర్. టోటల్గా ఇదండి మీకు, అది మనకి మెయిన్గా కావాల్సింది డయాగ్రామ్ అర్థం చేసుకుంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న సిలిండర్ మామూలు ఫస్ట్ బాగి తొగుతున్నాం కదా మనము, బాగి తొగేటప్పుడు అది ఎలా వస్తుంది అంటే సిలిండర్ షేప్లో వస్తుంది. ఆ సిలిండర్లోకి రేడియస్ కావాలి, హైట్ కావాలి, అది చూద్దాం. ఫస్ట్ డయామీటర్లోకి ఇచ్చినట్టు రేడియస్ ఈక్వల్ టు 7 అయిపోతుంది. ఓకేనా, రేడియస్ అనేది 7 అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద వెల్, అది కదా ఫస్ట్ బావి తొగుతున్నాం అంటే, సో 15 మీటర్స్, ఆ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద రింగ్, ఇప్పుడే చెప్పాను కదండి, ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద రింగ్ అంటే లోపల పక్క ఉండే డయామీటరే, అంటే ఈ ప్రీవియస్గా ఉండే రేడియసే ఆ రింగ్, ఇన్నర్ రింగ్ అయిపోతుంది 7 మీటర్స్. నెక్స్ట్ అవుటర్ రింగ్ క్యాపిటల్ ఆర్, ఇప్పుడే చూపించానండి,
క్యాపిటల్ ఆర్ ఎలా కనుక్కోవాలంటే అక్కడ నీట్గా రాసుకోండి. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ స్మాల్ ఆర్ దట్ ఈక్వల్ టు 7 + 7 దట్ ఈక్వల్ టు 14 మీటర్స్. ఓకేనా, అక్కడ డైరెక్ట్గా రాశారు, డైరెక్ట్గా రాయిద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఎంబార్క్మెంట్. హైట్ ఆఫ్ ద ఎంబార్క్మెంట్ మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే. సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ఎంబార్క్మెంట్. అంటే మనం కొత్తగా ఎర్త్ మీద మట్టి వేసేసాం, ఆ లోతు తొగినేది, ఆ మట్టి మనం చుట్టూ వేసుకున్నాం సర్కిల్ లెవెల్లో, ఆ హైట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, సీదా నెక్స్ట్ లైన్ స్క్రీన్ మీద చూడండి. పాయింట్ ఎర్త్ టేకెన్ అవుట్ ఫ్రమ్ వెల్ అండ్ స్ప్రెడ్ ఇట్ అరౌండ్ వెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎంబార్క్మెంట్. మన చుట్టూ సర్కిల్ లెవెల్లో వేసుకున్నాం, సర్క్యులర్ రింగ్లో. సో ఇంకా మీకు తెలుసు ఎర్త్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద వెల్ అది రాసినా ఒకటే, డైరెక్ట్గా వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అని రాసినా కూడా నో ప్రాబ్లం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద ఎంబార్క్మెంట్. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఫస్ట్ డయాగ్రామ్ చూపించింటా. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎంబార్క్మెంట్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మీకు తెలుసు πr²h. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎంబార్క్మెంట్ అంటే అది డబల్ సిలిండర్స్, హాలోన్ సిలిండర్ కాబట్టి అది వాల్యూమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇంటర్నల్. ఎలా రాసినా నో ప్రాబ్లం. వాల్యూమ్ ఆఫ్ అవుటర్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఇన్నర్ సిలిండర్. సో ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ హైట్ ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి h1 అని పెట్టుకోండి. సో πr²h ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అయినా కూడా క్యాపిటల్ ఆర్ తీసుకోవాలండి. అవుటర్ అన్నప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. వాల్యూమ్ ఆఫ్ అవుటర్ సిలిండర్ అంటే క్యాపిటల్ ఆర్, వాల్యూమ్ ఆఫ్ ఇన్నర్ అంటే స్మాల్ ఆర్. రిటర్న్. సో కామన్ తీసేయండి, పై అంటే అలాగే పెట్టేసండి, క్యాన్సిలేషన్ పోతుంది. సో ఆర్ మీన్స్ ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్ 7 కాబట్టి 49 × 15 దట్ ఈక్వల్ టు పై. కామన్ తీసేయండి, అక్కడ ఆర్ కామన్ తీయడానికి లేదు, ఎందుకంటే క్యాపిటల్ అనేది 14, స్మాల్ ఆర్ అనేది 7, కామన్ తీయలేం. సో హెచ్ అనేది కామన్ తీసాం, ఎందుకంటే హెచ్ వాల్యూ వీ డోంట్ నో. ఏమవుతుందండి, r² మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ లైన్ యూ నో ద వాల్యూస్. సో 49 × 15, ఆ మీటర్స్ అదంతా రాయిద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దట్ ఈక్వల్ టు పై విల్ బి ద క్యాన్సల్. సో h × 14² మైనస్ 7² ఇట్ విల్ బికమ్ 14² మీన్స్ 196 మైనస్ 49 ఇట్ విల్ బికమ్ 147. సో 49 × 15 ఈక్వల్ టు h × 147. డూ ద క్యాన్సిలేషన్. 49 3s are 174, 147. So 3 1s 3 5s, 15 will be the cancel. So h ఈక్వల్ టు 5. 5 అనేది ఏంటంటే మీటర్స్. ఓకేనా, సో దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద ఎంబార్క్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. లైక్ దట్ యూ వాంట్ టు డూ. ఓకేనా, అండర్స్టూడ్. కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సీ ద నెక్స్ట్ వన్. A container shaped like a right circular cylinder having diameter 12 centimeters and height 15 centimeters are full of ice cream. ఓకే, ఒక కంటైనర్ ఉందంట అండి. ఆ కంటైనర్ మొత్తంలో ఆ కంటైనర్ ఎలా ఉందంట అండి, ఆ కంటైనర్ అనేది సిలిండర్ షేప్లో ఉందంట. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి స్క్రీన్ మీద, సిలిండర్ షేప్లో ఉంది. దాని యొక్క ఫుల్గా ఆ కంటైనర్ లోపల ఏముందండి, ఐస్ క్రీమ్ ఉంది. ఓకేనా, ఆ కంటైనర్ సిలిండర్ కాబట్టి రేడియస్ ఇచ్చేసినాడు, హైట్ కూడా ఇచ్చేసినాడు, డయామీటర్ ఇచ్చినాడు, కన్వర్ట్ చేసుకోండి. రేడియస్ అనేది 6, హైట్ అనేది 15. నెక్స్ట్ ద ఐస్ క్రీమ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇన్ టు ద కోన్స్ ఆఫ్ హైట్ 12 centimeters అండ్ డయామీటర్ 6 centimeters హ్యావింగ్ ఎ హెమిస్పెరికల్ షేప్ ఆన్ ద టాప్. ఓకేనా, మనం ఏం చేయాలండి, ఆ కంటైనర్లో నుంచి మన దగ్గర కోన్స్ ఉన్నాయి. ఓకేనా, మన దగ్గర కోన్స్ ఉన్నాయి, ఆ కోన్స్ లేక ఆ ఐస్ క్రీమ్ పెట్టి ఇవ్వాలి. ఆ ఐస్ క్రీమ్ పెట్టి ఎన్ని కోన్స్లో నింపగలము ఐస్ క్రీమ్ మొత్తాన్ని. అర్థమైందండి, మన దగ్గర కోన్ ఉంది, కంటైనర్లో ఐస్ క్రీమ్ ఉంది. ఓకేనా, ఆ ఐస్ క్రీమ్ తీసుకొని మనము ఈ కోన్స్లో పెట్టాలి. ఎన్ని కోన్స్లలో మనము ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఆ కంటైనర్లో మొత్తాన్ని తీసి నింపగలము కోన్లో, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ క్యాన్ బి ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. సిలిండర్ ఒక రేడియస్ హైట్ తెలుసు మనకు ఆల్రెడీ. ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్ కావాలి. కోన్ గురించి కనుక్కోద్దండి, ఐస్ క్రీమ్ కోను అంటే ఐస్ క్రీమ్ కోన్ అంటే మీనింగ్ ఏమంటే, కోన్ అంటే కన్నా ఓన్లీ కోన్ అంటే మీకు తెలుసు. ఐస్ క్రీమ్ కోన్ అంటే దాంట్లో కోన్ ఉంటుంది, హెమిస్పియర్ ఉంటుంది. అక్కడ రేడియస్ ఇచ్చేసాడండి, నాట్ డయామీటర్ ఇచ్చాడు కోన్ యొక్క.
కోన్కి ఇంకా హెమిస్ఫియర్కి కంబైన్డ్ కాబట్టి సేమ్ అయిపోతుంది. రేడియస్ 6 సెంటీమీటర్స్ అయిపోతుంది. డయామీటర్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు, రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్. హైట్ ఇచ్చేసాడు, కోన్ యొక్క హైట్ 12 సెంటీమీటర్స్. అన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, డైరెక్ట్గా మనం ప్రాబ్లం చేయడమే. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ 15 సెంటీమీటర్స్, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు డయామీటర్లో ఇచ్చాడు కాబట్టి కన్వర్ట్ చేసుకోండి 6 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. డయామీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 3 సెంటీమీటర్స్ రేడియస్. సో రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ కూడా ఇంకా సేమ్ 3 సెంటీమీటర్స్. ఇంకా యు నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ కోన్స్, అంటే ఏం కోన్స్ అయ్యి ఐస్ క్రీమ్ కోన్సే కదా, ఇంకా మీకు తెలుసు. నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కోన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి, బిగ్గర్ వన్ ఏముంది కంటైనర్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కోన్. ఈచ్ కోన్ అని రాయకూడదండి, వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఐస్ క్రీమ్ కోన్ అని రాయాలా, ఓకేనా. సి నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్, నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఐస్ క్రీమ్ కోన్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ డివైడెడ్ బై ఐస్ క్రీమ్ కోన్. అంటే ఏమేమి వస్తుందండి, కోన్ వస్తుంది, హెమిస్ఫియర్ రెండు ఉంటాయి కదా దాంట్లో. సో దట్ ఈస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, యు నో ద ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr²h ప్లస్ హెమిస్ఫియర్ 2/3 πr⁻³ అంటే r³ నెక్స్ట్ పై క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో కామన్ ఏంటి డినామినేటర్లో πr²h సేమ్ యాజ్ ఇట్ ఈస్. 1/3 ఉంది, 1/3 ఉంది ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో డినామినేటర్లో. సో 1/3 కామన్ తీశారు, పై కూడా కామన్ ఉంది. రేడియస్ కూడా రెండు సేమే కదా, కోన్ యొక్క రేడియస్ అదే, హెమిస్ఫియర్ యొక్క రేడియస్ కూడా అదే. సో r² కామన్ తీశాను. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, ఫస్ట్ టర్మ్లో h ప్లస్ సెకండ్ టర్మ్లో 2r. సో పై విల్ బి ద క్యాన్సల్, ఓకేనా. పై క్యాన్సల్ చేసుకోండి, ఏం మిగులుతుందండి రిమైనింగ్ r²h బై 1/3 ఇంటూ r² ఇన్ ద బ్రాకెట్స్ h ప్లస్ 2r. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా, ఇన్ ద న్యూమరేటర్. రేడియస్ ఎంత ఇచ్చాడండి, 6² ఇంటూ హైట్ ఎంత అండి 15 డివైడెడ్ బై 1/3 ఇంటూ కోన్కి హెమిస్ఫియర్కి సేమ్ రేడియస్ కదా 3² ఇన్ ద బ్రాకెట్స్ హెచ్ అంటే ఏంటండి 12 ప్లస్ 2 ఇంటూ r అంటే 3. సబ్స్టిట్యూట్ చేశాను వాల్యూస్ అన్నీ అంతే. సో ఇట్ విల్ బికమ్ 36 ఇంటూ 15, అది మల్టిప్లై చేయొద్దండి, డివైడెడ్ బై 1/3 ఇంటూ 9 ఇంటూ 12 ప్లస్ 3 2 6 ఫస్ట్ బ్రాకెట్లో చేద్దాం. సో 36 ఇంటూ 15 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా, 1/3 ఇంటూ 9 అంటే 3 1 జార్ 3 3 జార్. సో 3 ఇంటూ ఇన్ ద బ్రాకెట్స్ 12 ప్లస్ 6 18. ఇది క్యాన్సిలేషన్ చేయండి, 18 1 జార్ 18 2 జార్ 3 1 జార్ 3 5 జార్ దట్ ఈక్వల్ టు 10. అంటే ఆ కంటైనర్లో నుంచి ఒక కోన్ ఎన్ని కోన్లలో ఐస్ క్రీమ్ నింపగలం, 10 దాంట్లలో 10 కోన్లలో ఐస్ క్రీమ్ మనము ఫుల్ఫిల్ చేయగలం, దట్ ఈస్ ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ కోన్ క్యాన్ బి ఫిల్డ్ ఈజ్ 10. అండర్స్టూడ్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ సిల్వర్ కాయిన్స్, ఓకేనా. హౌ మెనీ సిల్వర్ కాయిన్స్, see in your test books 6th question. How many silver coins 1.7 centimeters in diameter and thickness 2 meters. సిల్వర్ కాయిన్ అంటే ఒక 5 రూపీస్ కాయిన్, ఒక 5 రూపీస్ కాయిన్ తీసుకుందామండి. ఆ 5 రూపీస్ కాయిన్ అనేది ఏ షేప్లో ఉంటుందండి, సిలిండర్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సిలిండర్ ఇన్ ద 5 రూపీస్ కాయిన్, ఒక 5 రూపీస్ కాయిన్ అనేది సిలిండర్ షేప్లో ఉంటుంది. సిలిండర్కి ఏం కావాలండి, హైట్ అండ్ ఆల్సో రేడియస్ ద గివెన్ ఫర్ యూ. డయామీటర్లో ఇచ్చాడు 1.75 సెంటీమీటర్స్ అని, ఓకేనా. టోటల్గా డయామీటర్ ఇచ్చాడు. థిక్నెస్ అంటే లావు కదా, ఆ లావునే మనం హైట్గా తీసుకుంటాం. మందం 2 mm మిల్లీమీటర్స్లో ఇచ్చినాడు, ఓకేనా. మనం క్వశ్చన్ మొత్తం సెంటీమీటర్స్లో ఉండాలి, మిల్లీమీటర్స్లో అయినా ఉండాలి, మీటర్స్లో అయినా ఉండాలి, యూనిట్స్లో ఉండాలి, మొత్తం ఒకటేలాగా ఉండాలి. డిఫరెంట్గా అంటే ప్రాబ్లం చెయ్యలేం,
ఓకేనా, ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. అక్కడ మిల్లీమీటర్స్లో ఉంది, మనం అది కన్వర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీడ్ టు మెల్టెడ్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్. అంటే ఆ కాయిన్ నుండి మనం మెల్ట్ చేసి దాన్ని కరిగించేసి ఏ షేప్లోకి తీసుకొని వచ్చినాం, క్యూబాయిడ్. ఇంకా మీకు తెలుసు ఫార్ములా మెల్టింగ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకేనా, క్యూబాయిడ్లో డైమెన్షన్స్ ఇచ్చాడా, లెంత్ ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చాడు, హైట్ కూడా ఇచ్చేసాడండి. 5.5, బ్రెత్ వచ్చేసి 10, థర్డ్ వన్ ఇస్ ద హైట్. ఇన్ ద డయాగ్రామ్ ఆల్సో చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఓకేనా, క్యూబాయిడ్ యొక్క లెంత్, బ్రెత్, హైట్ ఇచ్చేసాడండి. నెక్స్ట్ సిల్వర్ కాయిన్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్. సో రేడియస్ డయామీటర్ ఇచ్చేసినాడు. ఏమవుతుందండి, డయామీటర్ 1.75, ఇట్ విల్ బికమ్ రేడియస్ 1.75/2. పాయింట్ చేస్తే 175/2, 200 అయిపోతుంది. ఒకవేళ క్యాన్సిలేషన్ చేస్తే 25 7s 25 8s 7/8 వస్తుంది. లేదంటే మీరు మీ ఇష్టం 175/200 ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం. హెచ్ అనేది 2 mm. ఓకేనా, ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలండి మీరు, నెంబర్ ఆఫ్ ఏం కనుక్కోమన్నాడు, హౌ మెనీ సిల్వర్ కాయిన్స్, ఎన్ని కాయిన్స్ తయారు చేయగలం. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. బిగ్ వన్ ఏముందంటే క్యూబాయిడే కదా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కోన్. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. లెట్ us see the ప్రాబ్లం, డీటెయిల్గా ప్రాబ్లం చూద్దాం. చూడండి, సిల్వర్ కాయిన్ అంటే ఏంటంటే సిలిండరే కదా. సో డయామీటర్ లెక్క ఇచ్చాడు, నేను దాన్ని రేడియస్ లెక్క కన్వర్ట్ చేశాను. రేడియస్ ఆఫ్ ద సిల్వర్ కాయిన్ లేదంటే సిలిండర్ అని రాసుకుంది. దట్ ఈక్వల్ టు 1.7/2 ఆఫ్ చేస్తే కన్నా. సో పాయింట్ చేస్తే 175/200. ఇంకా మీకు కావాలంటే దాన్ని క్యాన్సలేషన్ చేసుకుని అదేముంది 7/8 ఎలాగైనా ఓకే. థిక్నెస్ అంటే హైట్ అని చెప్పాను కదా. సో 2 mm, మిల్లీమీటర్స్లో ఉంది, మనం కన్వర్ట్ చేసుకోవాలి సెంటీమీటర్స్. అంత ప్రాబ్లం అంతా సెంటీమీటర్స్ అంతా ఓకే మెజర్లో ఉండాలి. సో 2 × 1 millimeter ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, 1/10. సో 2 × 1/10 ఇట్ విల్ బికమ్ 2/10 సెంటీమీటర్స్. కన్వర్ట్ చేసాం. లెంత్ ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చాడు, హైట్ ఇచ్చేసాడు. 5.5 డయామీటర్, బ్రెత్ 10, హైట్ 3.5. we know. You know the formula. Number of silver coins need to form the, అదంతా అవసరం లేదు. నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ దట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ సిల్వర్ కాయిన్, లేదంటే వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కాయిన్ ఎలాగైనా ఒకటే. సో క్యూబాయిడ్ మీన్స్ L × B × H డివైడెడ్ బై πr²H. బట్ యూ నో ద వాల్యూస్. 5.5 × 10 × 3.5 డివైడెడ్ బై పై మీన్స్ 22/7. న్యూమరేటర్లో పై లేదు క్యాన్సిల్ చేయడానికి, అందుకు వాల్యూ రాసింది. 22/7 × 175/200 అని రాసుకోండి. 175/200 ఏ రాసుకుని నో ప్రాబ్లం. ఇంటూ 2/10. డూ ద క్యాన్సిలేషన్. ఈ క్యాన్సిలేషన్స్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా రావాలి, రాకపోతే మనం ఏం చేయలేం. సో ఇట్ విల్ బికమ్ 400.00. పాయింట్ తర్వాత 00 అంటే అది వేస్ట్ అండి. సో ఎన్ని సిల్వర్ కాయిన్స్ తయారు చేయగలమండి, 400. అండర్స్టూడ్. అంటే ఒక క్యూబాయిడ్ని, ఓకేనా, అక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక క్యూబాయిడ్ని తీసుకొని ఓకేనా, ఒక సిల్వర్ కాయిన్ కాదు, ఒక క్యూబాయిడ్ని తీసుకొని మెల్ట్ చేస్తే గన ఎన్ని సిల్వర్ కాయిన్స్ని తయారు చేయగలమని దాని మీనింగ్ పర్ఫెక్ట్గా. ఓకేనా, ఎన్ని కాయిన్స్ నుంచి మెల్ట్ చేస్తే అదేని కాదు, ఒక క్యూబాయిడ్ని తీసుకొని ఆ క్యూబాయిడ్ని మెల్ట్ చేసి ఎన్ని సిల్వర్ కాయిన్స్గా తయారు చేయగలం, అది దాని మీనింగ్, పర్ఫెక్ట్గా మీనింగ్. సో 400. See the next one. టెక్స్ట్ బుక్లో చూడండి, 7th one. A vessel is in the form of an inverted cone. Its height is 8 centimeters and the radius is 5 centimeters. ఒక వెజల్ ఉందండి. ఆ వెజల్ ఎలా ఉందండి, సీ ఆన్ ద స్క్రీన్. ఆ వెజల్ అనేది ఎలా ఉందండి, కోన్ షేప్లో ఉంది. ఓకేనా, ఆ వెజల్, ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఇన్వర్టెడ్ కోన్. ఓకేనా, ఆ కోన్ ఉంది, కోన్ షేప్లో ఉంది వెజల్. ఆ వెజల్ యొక్క కోన్ కాబట్టి రేడియస్ ఇచ్చేసినాడు, హైట్ ఇచ్చేసినాడు. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద రిమ్. టాప్ వరకు ఏం చేశాడంటే వాటర్ ఫుల్ఫిల్ చేసినాం. నెక్స్ట్ వెన్ లెడ్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఏ స్పియర్. ఏదంటే ఒక లెడ్ షార్ట్స్ ఉన్నాయంట మన దగ్గర, అంటే స్పియర్ షేప్లో ఉన్నాయంట.
రేడియస్ 0.5 సెంటీమీటర్స్ ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్. మన దగ్గర గోళీలు ఉన్నాయండి, గోళీలు ఉన్నాయి. ఆ గోళీలన్నీ ఏం చేస్తున్నాం, ఆ వెజల్లోకి వేస్తున్నాం. ఓకేనా, కొన్ని వేసేసినాం, కొన్ని వేసేసినాం, అదే దాని మీనింగ్. ఓకేనా, వెన్ లెడ్ షార్ట్స్ ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్, రేడియస్ ఇచ్చేసాడు. ఆ స్పియర్ యొక్క, ఆ గోళీ అంటే స్పియరే కదా, ఆ స్పియర్ యొక్క రేడియస్ ఇచ్చాడు 0.5 సెంటీమీటర్స్. ఓకేనా, ఆ గోళీలు మనం ఇన్సైడ్ వేయడం వల్ల ఆ వెజల్లో, ఓకేనా, స్క్రీన్ మీద చూడండి, ఆ వెజల్లోకి వేయడం వల్ల ఆ వాటర్ అనేది కింద పడిపోతుంది కదండి. ఓకేనా, ఆ వాటర్ అనేది కొంచెం ఫ్లో అవుట్ అయిపోతుంది. ఎంత వాటర్ ఫ్లో అవుట్ అయిందంటే 1/4. అక్కడ ఇచ్చాడు క్వశ్చన్లో, 1/4 ఆఫ్ ద వాటర్ ఫ్లో అవుట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్. ఓకేనా, నా దగ్గర ఒక వెజల్ ఉంది, సీన్ ద స్క్రీన్. ఆ వెజల్లోకి సమ్ లెడ్ షార్ట్స్ వేయాలి. అది స్పెరికల్ షేప్, గోలీ షేప్లో ఉన్నాయి. వేసానండి. వేయడం వల్ల ఎంత వాటర్ డ్రాప్లెట్ అయిపోయిందండి, వెళ్ళిపోయిందండి, 1/4. ఓకేనా, 1/4 ఆఫ్ ద వాటర్ ఫ్లో అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ వెజల్, ఆ కాయిన్స్ ఎన్ని వేసామని, కాయిన్స్ కాదు స్పియర్స్, లెడ్ షార్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి కనుక్కోమంటాడు. మీకు తెలుసు ఫార్ములా ఏందండి, నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, బిగ్ వన్ ఏముందండి, నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ వన్ ఏముంటాయండి, వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్పియర్. ఇక్కడ కోన్ అంటే డైరెక్ట్గా తీసుకోకూడదండి, ఎందుకంటే ఆ వాటర్ లెఫ్ట్ అయింది కదా. ఓకేనా, ఆ వాటర్ లెఫ్ట్ అయింది కాబట్టి 1/4 ఆఫ్ ద కోన్ అని తీసుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ ఒకసారి చూడండి ఆన్సర్. హైట్ ఆఫ్ ఎ కోన్ ఇచ్చేసాడు 8 సెంటీమీటర్స్, రేడియస్ ఇచ్చేసాడు 5 సెంటీమీటర్స్. కోన్కి స్పియర్ యొక్క రేడియస్ ఇచ్చేసాడు. దాన్ని పాయింట్స్లో కాబట్టి 5/10 మీ ఇష్టం ఎలా రాసుకున్నాను, నో ప్రాబ్లం. వెన్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్, దెన్ 1/4 ఆఫ్ వాటర్ లెఫ్ట్ అవుట్. ఆ వాటర్ అనేది లెఫ్ట్ అవుట్ అయిపోయింది కదా, ఆ 1/4 ఆఫ్ ద కోన్గా తీసుకోవాలండి మనం. నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అవుట్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్. ఓకేనా, దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ తీసుకోవాలి. 1/4 కంపల్సరీ తీసుకోవాలండి, లేకపోతే మీకు రాంగ్ వస్తుంది. 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ స్పియర్ కదా, అక్కడ ఈచ్ స్పియర్ అని రాసుకోండి. దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ కోన్ మీన్స్ 1/3 ఇంటూ πr స్క్వేర్ h డివైడెడ్ బై స్పియర్ మీన్స్ 4/3 πr పవర్ 3. యు నో ద వాల్యూస్, డూ ద క్యాన్సిలేషన్, పై. సో 4/3 ఇన్ ద డినామినేటర్, ఇట్ విల్ బికమ్ బై న్యూమరేటర్ 3/4. ఓకేనా, రేడియస్ తెలుసు, అన్ని వాల్యూస్ తెలుసు అండి, వేసి సబ్స్టిట్యూట్ చేసండి. ద ఆన్సర్ విల్ బి ద 100. సో ఎన్ని ఆ వెజల్లో లెడ్ షార్ట్స్ చేసామండి మనము, 100 లెడ్ షార్ట్స్ వేయడం వల్ల ఎంత వాటర్ ఫ్లో అయిపోయిందండి, లెఫ్ట్ అవుట్. ఓకేనా, 1/4. See the next one. Eighth one. See the screen only. The question here only having a solid metallic sphere of diameter 28 centimeters is melted and recasted into the number of small cones, each of the diameter 4/2/3 centimeters and height 3 centimeters. Find the number of cones formed. ఓకేనా, ఐ హ్యావ్ ద స్పియర్, ఒక సాలిడ్ స్పియర్ ఉంది. ఆ స్పియర్ నుంచి నేను ఏం కన్వర్ట్ చేయాలండి, దాన్ని మెల్ట్ చేసేసి కరిగించేసి స్మాల్ కోన్స్గా చూపించాలంట. అట్లా ఎన్ని కోన్స్గా తయారు చేయగలము అని చెప్తాడు. ఇంకా యు నో ద ఫార్ములా, నెంబర్ ఆఫ్ కోన్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కోన్. సో స్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, రేడియస్లో కన్వర్ట్ చేసుకుందాం. సో రేడియస్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ కోన్కి హైట్ కావాలి, రేడియస్ కూడా కావాలి. డయామీటర్ ఇచ్చాడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు, మీరు దాని ఫ్రాక్షన్లో రాసుకోండి. సో 14/3 సెంటీమీటర్స్. ఇంకా మనం రేడియస్లో కన్వర్ట్ చేయాలండి. 14/3 డివైడెడ్ బై 2
ఓకేనా. సో 14/6 విల్ కమ్. డూ ద క్యాన్సిలేషన్. 7/3 సెంటీమీటర్స్. నెక్స్ట్ సి హైట్ ఇచ్చేసాడండి 3 సెంటీమీటర్స్. యు నో ద ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ కోన్. సో యు నో ద ఫార్ములా. 4/3 pi r power 3 divided by 1/3 pi r square h. Pi will be the cancel. In the denominator 1/3 is there. By coming to numerator 3/1. It will also 3 will be the cancel. So radius different కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేయండి హైట్ కూడా. What is the value? By doing the cancellation 672. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే అక్కడ ఒక స్పియర్, ఒక బిగ్ స్పియర్ ఉంది. ఆ స్పియర్ని కరిగించడం వల్ల ఎన్ని కోన్స్గా తయారు చేసినామండి? 672 కోన్స్గా తయారు చేయగలిగినాం దాన్ని. అండర్స్టూడ్? సో నెంబర్ ఆఫ్ కోన్స్ ఈక్వల్ టు 672 కోన్స్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. క్యాన్సిలేషన్, ఎల్సిఎమ్స్ రావాలి. నెక్స్ట్ ఫార్ములాస్. ఆ 3 వస్తాయి. ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ. క్వశ్చన్ అర్థం చేసుకొని డయాగ్రామ్ మీరు గీయగలిగితే చాలు, ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ చాప్టర్లో కాల్ మీ, నాకు కాల్ చేయండి. So this is the chapter. In next class we will see the next chapter.